పాకిస్తాన్ కు అండగా నిలిచిన చైనా టర్కీలకు భారత్ షాక్ ఇచ్చింది. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ కు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసింది. ఆపరేషన్ సింధూర్ గురించి అసత్య సమాచారాన్ని ప్రచురిస్తోందని పేర్కొంటూ దానిని బ్లాక్ చేసేసింది. ఆ ఖాతాను ఓపెన్ చేయగానే అకౌంట్ విత్ హెల్డ్ అని కనిపిస్తోంది. అలాగే మరో చైనా మీడియా సంస్థ షిన్హువా సామాజిక మాధ్యమ ఖాతాను కూడా నిలిపేసింది. అటు టర్కీ అధికారిక మీడియా సోషల్ మీడియాపై కూడా నిషేధం విధించింది. టర్కిష్ బ్రాడ్కాస్టర్ టీఆర్టీ వరల్డ్ ఎక్స్ ఖాతాను బ్యాన్ చేసేసింది. ఉద్రిక్తతల టైంలో భారత్ పై పాకిస్తాన్ టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో దాడి చేసినట్లు సైన్యం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే భారత్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే అజర్బైజాన్ టర్కీ ప్రయాణాలపై అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ బుకింగ్స్ కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది భారత్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అటు చైనా కావచ్చు, టర్కీ కావచ్చు, ఒక రకంగా భారత్ ను తెర వెనుక ఉండి భారత్ ను దెబ్బతీసే కుట్ర కొనసాగిందని చెప్పవచ్చు. అదే సందర్భంలో ప్రస్తుతానికి కూడా ఇప్పటికి కూడా భారత్ టార్గెట్ గా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి, కుట్రలు చేస్తా ఉన్నాయి రెండు దేశాలు. ముఖ్యంగా చైనా ఎప్పుడైతే మొత్తంగా కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సంబంధించి తీవ్రవాద శిబిరాలను ఏరివేసిందో అప్పటి నుంచి కూడా భారత్ ను టార్గెట్ చేస్తూ చైనా మీడియా పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది. భారత్ సంబంధించి ఆపరేషన్ సింధూర్ పైన అంటే లేనిపోని ప్రపంచ అంటే వరల్డ్ వైడ్ సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ నెగిటివ్ స్టోరీస్ కథనాలు ఓడిస్తూ పాకిస్తాన్ కు అనుకూలంగా వివరిస్తూ వస్తుంది. సో దీంతో అప్రమత్తమైనటువంటి భారత ప్రభుత్వం వెంటనే దానికి రియాక్ట్ అయ్యి చైనాకు సంబంధించినటువంటి మీడియాకు సంబంధించిన అన్నిటువంటి సోషల్ మీడియా అకౌంట్ కూడా వాటి ఎక్స్ అకౌంట్లు అన్నిటినీ కూడా చేసింది, అకౌంట్ హోల్డ్ చేసేసిందని చెప్పవచ్చు. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనకు కనిపించేది ఏంటంటే చైనా మీడియాకు సంబంధించినటువంటి షిన్హువా కావచ్చు, అదే విధంగా మొత్తం ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మీడియా అకౌంట్లన్నిటి కూడా ఎక్స్ నుంచి అవన్నిటిని కూడా హోల్డ్ లో పెట్టింది. సో అది ఒక చైనా వైపు అట్లా కొనసాగుతా ఉంటే మరోవైపు టర్కీ వైపు నుంచి కూడా అదే కొనసాగుతా ఉంది. టర్కీ కూడా టీఆర్టీ బ్రాడ్కాస్టింగ్ అధికారికంగా ఉన్నటువంటి టర్కీ మీడియాకు సంబంధించినటువంటి అకౌంట్స్ ను కూడా హోల్డ్ చేసి పెట్టింది. ఎందుకంటే ఈ రెండు దేశాలు భారత్ కు సందర్భాన్ని అనుకూలంగా మలుచుకొని భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రత ఉద్రిక్త పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని భారత్ పై తెర వెనుక నుంచి అంటే దొడ్డిదారున కొద్దిగా భారత్ ని ఇబ్బంది పెట్టే విధంగా లేకపోతే భారత్ ను అంతర్జాతీయంగా ఏంటంటే భారత్ పై ఒక రకమైన ప్రతికూలంగా కథనాలు మీడియా ప్రచారం చేస్తోంది. సో దీంతో భారత్ మొత్తం కూడా కన్నెర చేసిందని చెప్పవచ్చు. రెండుకు సంబంధించి చైనా కావచ్చు, అదేవిధంగా టర్కీకి సంబంధించినటువంటి మెయిన్ మీడియా సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేసింది. సో ఈ నేపథ్యంలో చైనా టర్కీకి భవిష్యత్తులో కూడా మరిన్ని కొన్ని కఠినతర ఆంక్షలు తీసుకునే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ విషయంలో చాలా సీరియస్ గా ఉంది భారత కేంద్రం. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ఇప్పటికీ పాకిస్తాన్ సంబంధించి కొంత అప్రమత్తంగా ఉంటూ వస్తుంది. పాకిస్తాన్ విషయంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను అనుకూలంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా కొన్ని ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి, ఆంక్షలు కొనసాగిస్తూనే గతంలో ఉన్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందం ఒకటే చేసుకున్నప్పటికీ మిగతా పాకిస్తాన్ కు సంబంధించి ఉన్న ఆంక్షలన్నీ కూడా కొనసాగుతున్నాయి. సింధు జలాల విషయంలో కావచ్చు, పాకిస్తాన్ నుంచి సంబంధించినటువంటి దిగుమతి వాణిజ్యపర దిగుమతులపైన ఆంక్షలు కావచ్చు, అటు పాక్ విమానాలకు సంబంధించినటువంటి గగనతలంలో ఆంక్షలు కావచ్చు, ఇవన్నిటి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక కాల్పుల విరమణ ఒప్పందం ఒకటే జరిగింది. దీంతో పాటుగా ఆ తీవ్రవాదుల ఏర్వేత కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. సో దీనికి సంబంధించి ఇదే విషయంలో భారత్ ను టార్గెట్ చేస్తూ ఇటు చైనా మీడియా కావచ్చు, టర్కీ మీడియా ఇలాంటి విష ప్రచారాలు, అసత్యపు ప్రచారాలు, కథనాలను ప్రసారం చేస్తుంది. దీంతో అప్రమత్తమైనటువంటి కేంద్రం వారి రెండింటికి సంబంధించినటువంటి చైనా, టర్కీకి సంబంధించినటువంటి అకౌంట్లను సో అంటే మీడియా అకౌంట్లను, ఎక్స్ అకౌంట్లను బ్యాన్ చేసింది. సో ఇది ఒక రకంగా ఇలా ఉంటే నెక్స్ట్ తదుపరి కూడా మరిన్ని కఠినతర నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమవుతుందనే ఆలోచన కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కేంద్రమే కాదు యావత్ భారత ప్రజలందరూ కూడా పాకిస్తాన్ విషయంలో ఒకటే నినాదం, ఒకటే విధానంతో ఉన్నారు. అది యావత్ భారత జాతి నూటలపై
కోట్ల మందిది కూడా ఒకటే నిర్ణయం. ఎందుకంటే పాకిస్తాన్ వల్ల దశాబ్దాల కాలంగా తీవ్రవాదంతో భారత్ చాలా ఇబ్బంది పడుతూ ఉంది. సో ఇది సరైన తరుణంగా భావించి ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సో అలాంటి ఆపరేషన్ సింధూర్ పైన ఈ భారత్ కి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన భారత్ పైన చైనా టర్కీకి చేస్తున్నటువంటి పరోక్ష దాడిని ఖండించాల్సిందే, ఏ రకంగా బుద్ధి చెప్పాల్సిందని ఒక ఆలోచనలో. సో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ రెండుకు సంబంధించినటువంటి భారత్ సంబంధించిన విషయంలో చేస్తున్నటువంటి విష ప్రచారం దృష్టిలో పెట్టుకుని చైనా టర్కీ యొక్క సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించి మీడియా అకౌంట్లను బ్యాన్ చేస్తుంది. సో కొంత హోల్డ్ లో పెట్టింది. సో ఇది ఇట్లా రకంగా కొనసాగుతుంటే మరొకటి ఏంటంటే ఇప్పటికే టర్కీకి సంబంధించినటువంటి భారతదేశంలో సాధారణ ప్రజలు సైతం టర్కీకి సంబంధించిన విషయంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే నిన్న కూడా చూస్తాం మనము మహారాష్ట్రకి సంబంధించి పూణేలో యాపిల్ వ్యాపారులు ఎవరైతే యాపిల్ బిజినెస్ చేస్తారో వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకుంటారు. దాదాపు సుమారు ప్రతి ఏటా 1300 నుంచి 1500 కోట్ల బిజినెస్ చేస్తుంది. సో టర్కీ ఈ విషయంలో పూణేకి సంబంధించినటువంటి అంత వ్యాపారులు కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రకు సంబంధించిన పూణే యాపిల్ మార్కెట్ అంతా కూడా ఇక్కడ నుంచి టర్కీ నుంచి దిగుమతి చేసుకోవద్దు. టర్కీ మన విషయంలో చేసిన ఏదైతే మన మీదకి డ్రోన్లతో అటాక్ చేసింది పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లన్నీ కూడా ఆ టర్కీని పంపింది. దాదాపుగా 1500కు పైగా వేలాది డ్రోన్లను పంపించి భారత్ పై దాడికి ఒక రకంగా సహకరించింది. సో పాకిస్తాన్ అని చెప్పేసి సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఆ టర్కీ విషయంలో కఠినతర ఆంక్షలు విధించే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే చైనా కన్నా ఎక్కువ టర్కీ విషయంలో భారత్ చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే గతంలో టర్కీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో భూకంపం లాంటివి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. అక్కడ మొదటగా భారతదేశమే రెస్పాండ్ అయ్యి అక్కడ ఉన్న టర్కీకి చేయూతనిచ్చి ఆర్థికంగా భరోసానిచ్చి అక్కడ కోలుకోలనే అవకాశం ఇచ్చింది. అంతేకాకుండా భారత్ లో వాణిజ్యపరంగా ఆర్థికంగా లాభం చేకూర్చేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. టర్కీ ఆర్థిక శక్తికి దోహదపడేలా భారత్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సో అవన్నీ ఒకవైపు భారత్ టర్కీకి అనుకూలంగా ఫేవర్ గా ఉంటే ఆ టర్కీ మాత్రం మొన్నటి పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ కి అండదండలుగా ఉంటూ పాకిస్తాన్ కు ఒక ప్రత్యేక విమానంలో యుద్ధ విమానంలో డ్రోన్లను పంపించి భారత్ పై అటాక్ దిగేందుకు సహాయం చేసింది, దోహదపడిందని ఒక సీరియస్ గా కేంద్రం ఉంది. సో భవిష్యత్తులో ఇంకా ముందు రోజుల్లో కూడా టర్కీపై మరిన్ని ఆంక్షలు కూడా ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సో అదే రకంగా చైనాకు సంబంధించి కూడా చైనా కూడా మరోసారి భారత్ ను రెచ్చగొట్టే రకంగా చేస్తోంది. భారత్ పై అసత్య కథనాలు ప్రచారం చేయడం, అదేవిధంగా భారత్ చైనా సరిహద్దుకు సంబంధించి చైనా భారత్ సరిహద్దులో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి చైనా పేర్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ను రెచ్చగొట్టి మరొకసారి ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అన్ని గమనించినటువంటి చైనా అదేవిధంగా టర్కీకి సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తున్నటువంటి భారత్ కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో చైనాకు టర్కీకి తగిన స్థాయిలో తగిన రీతిన బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. ఆ రకంగానే మొదటగా సోషల్ మీడియా అకౌంట్లను అంటే మీడియా అకౌంట్లు ఏవైతే ఉన్నాయో చైనా అదేవిధంగా టర్కీకి మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా అకౌంట్లన్నింటినీ కూడా హోల్డ్ లో పెట్టిందని చెప్పవచ్చు. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.